అమెరికన్ పౌరుడి నెత్తి మీద ₹1 కోటి అప్పుంది తెలుసా? చరిత్రలోనే మొదటిసారి యుఎస్ నేషనల్ డెట్, అమెరికా జాతీయ రుణ భారం $39 ట్రిలియన్ కి వెళ్ళిపోయింది. అంటే మన కరెన్సీలో సుమారు 3,200 లక్షల కోట్లు. చాలా కొద్ది నెలల గ్యాప్ లోని $37 ట్రిలియన్ నుంచి 39 కి వెళ్ళిపోయింది అమెరికా అప్పు. దీనికి కారణం యుఎస్ గవర్నమెంట్ కి ఇన్కమ్ తగ్గింది, ఖర్చులు పెరిగాయి. లైక్ ఈ యుద్ధం ఖర్చులు, వార్ స్పెండింగ్స్ కావచ్చు, హెల్త్ అండ్ వెల్ఫేర్, ట్యాక్స్లు తగ్గడం, ఇంట్రెస్ట్లు పెరగడం. తనకున్న అప్పుకి యుఎస్ ప్రస్తుతం ఏడాదికి ఇంట్రెస్ట్ వడ్డీనే $1 ట్రిలియన్ కడుతోంది. అండ్ వెరీ సూన్ ఈ అప్పు $40 ట్రిలియన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ట్యాక్స్లు పెరుగుతాయి, ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు ప్రతి అమెరికన్ పౌరుడి నెత్తి మీద $1,10,000 నుంచి $1,15,000 అప్పు ఉంది. అంటే మన కరెన్సీలో రఫ్ గా 95 lakhs to 1 crore అనుకోవచ్చు. నెత్తి నిండా ఇన్నప్పులు పెట్టుకుని యుఎస్ ఎలా నెంబర్ 1 గా ఉంది? స్ట్రాంగ్ ఎకానమీ. యుఎస్ జీడిపి వరల్డ్ లోనే నెంబర్ 1. అంటే వాళ్ళు చాలా ఎక్కువ అర్న్ చేస్తారు. ఎక్కువ సంపాదించే వాడికి ఎక్కువ అప్పులను కూడా మేనేజ్ చేస్తాడు కదా, అదన్నమాట. అండ్ డాలర్ పవర్. యుఎస్ డాలర్ వరల్డ్ లోనే ఒక మెయిన్ రిజర్వ్ కరెన్సీ. ప్రపంచ దేశాలు డాలర్స్ లోనే ట్రేడ్ చేస్తాయి. సో అమెరికాకి కరెన్సీ ప్రింట్ చేయడం ఈజీ. ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ వరల్డ్ ఇన్వెస్టర్స్ అంతా అమెరికాను నమ్ముతారు. ఈ యుఎస్ గవర్నమెంట్ బాండ్స్ ని కొంటారు. అప్పు తీసుకున్న అమెరికా తిరిగి ఇచ్చేస్తుంది అని ఒక నమ్మకం. వరల్డ్ మార్కెట్ లో అమెరికన్ కంపెనీస్ దే డామినేషన్. యుఎస్ ఒక సూపర్ పవర్. దానికున్న శక్తివంతమైన సైన్యం కావచ్చు, దాని పొలిటికల్ అండ్ ఎకనామికల్ ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా యుఎస్ ని నెంబర్ 1 చేశాయి. $39 ట్రిలియన్ అప్పున్నా కూడా అమెరికా దగ్గర ఉన్న డబ్బు, అమెరికాకున్న ఆస్తులు, అసెట్స్, ట్యాక్స్ల మీద వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఇవన్నీ చాలా ఎక్కువ. కాబట్టి ఇది అమెరికాకి మేనేజబుల్ అప్పే అంటారు. అయినా సరే అప్పు అప్పే. ఇంతకీ మన ఇండియా నేషనల్ డెట్, మన జాతీయ రుణభారం ఎంతో తెలుసా? 197 లక్షల కోట్లు. సో ఇప్పుడు మీ నెత్తి మీద, నా నెత్తి మీద ఎంత అప్పుందో కామెంట్స్ లో చెప్పండి.